ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 2 సంవత్సరమంతా బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 1 రాజులు 12 మరియు 13 అధ్యాయములు, సాయంత్రం లూకాసు వార్త 22వ అధ్యాయము 1 నుండి 20వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుడు ఆయురారోగ్యాలతో మిమ్మల్ని ఆశీర్వదించి దీర్ఘాయుతో మిమ్మల్ని తృప్తిపరిచి ప్రతి శ్రమలో ఆయన మీకు తోడుగా ఉండి ఆ యొక్క శ్రమ దినముల నుండి మిమ్మల్ని తప్పించి విడిపించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు వారిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం. 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఎప్పుడైనా మీరు ధ్యానం చేశారా? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని వాగ్దానములలో శ్రేష్టమైన వాటిలో ఈ వాగ్దానం శ్రేష్టమైనది, ఉన్నతమైన కోవకు చెందినది. యేసు ప్రభు రక్తంలో కడగబడ్డ మనం రక్షణ పొంది విశ్వాస యాత్రలో ఈ లోకమనే అరణ్య జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగి వెళుతున్నటువంటి మనకు దేవుడిచ్చిన గొప్ప అభయం. దేవదూతలని మనకు కావలిగా నియమించాడట. నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావు గనక నీ చుట్టూ ఆయన దూత కావలియుండి నిన్ను ఎల్లవేళలా రక్షించును. ఒక మనిషి చుట్టూ ఉండగలడా? ఎంత మాత్రమును ఉండలేడు. మీ కుమారుడు కానీ కుమార్తె కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రేమతో వారిని మీ 2 చేతులు వారి చుట్టూ వేసి కౌగిలించుకుంటారు. కానీ మీరు ఉండేది మాత్రం ఒకే దిశలో. ఆ పిల్లవాని చుట్టూ మీరు ఉండలేరు. కాకపోతే మీ చేతులు చుట్టూ ఒక రౌండ్ షేప్లో ఉంచబడ్డాయి అంతే. కానీ ఇక్కడ వాక్యం చూడండి, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ. అవును దేవుని బిడ్డలారా, మన చుట్టూ ఒక దూత ఉంటాడు. మన చుట్టూ ఆ దూత ఎలా ఉంటాడు? అది ఆయనకే సాధ్యం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువు నిన్ను ఎంత మాత్రం తాకలేడు. సమస్య ఏమాత్రం నిన్ను జల్లించలేదు. ఏమాత్రం దుష్టుడు నిన్ను ముట్టడానికి వీలు లేదు. ఎందుకంటే నీ చుట్టూ ఒక దూత ఉన్నాడు. ఆయన నిన్ను ఆవరించుకొని ఉన్నాడు. కాబట్టి ఏ శత్రువు కూడా ఆ దూతని ఛేదించుకొని నీ యొద్దకు రాలేడు. ఎంత భద్రతా వలయములో నువ్వు ఉన్నావో తెలుసా దేవుని బిడ్డ? దేవుడు నీకు ఎంతగా కృపనిచ్చాడో నీకు అర్థమవుతుందా? దేవుడు కేడముగా ఉండడమే కాదు, దేవుడు ఒక దూతని నీ చుట్టూరా నిలబెట్టాడు. నువ్వు ఎంత దూరం ప్రయాణం చేస్తావో, ఎక్కడ కూర్చుంటావో, ఎక్కడ విశ్రాంతి తీసుకుంటావో అక్కడ దేవుడు నీతో ఉంచిన దూత నీ చుట్టూ ఉంటాడు. నీకు తెలియకుండా ఇప్పటికే ఆ దూత ఎన్ని వేల సార్లు నీకు సహాయం చేశాడో, ఎన్ని వేల మారులు దుష్టు నుండి నిన్ను తప్పించాడో. ఒక రోజున మహిమలోకి చేర్చబడిన తర్వాత దేవుడు తన దూత ద్వారా నీకు ఇచ్చిన రక్షణ, నీకు చేసిన సహాయం ఆ రోజున నీకు తెలియజేయబడుతుంది. అవును, ఈరోజు కూడా ఈ మాటలు నీ వింటున్న ఈ తరుణంలో ఆయన సన్నిధి దూత నీతో ఉన్నాడు. భయపడద్దు. నీ కార్యాలు దేవుడే తన దూత ద్వారా జరిగిస్తాడు. వారి పక్షమున ఉన్నవారి కంటే మన పక్షమున ఉన్నవారు అధికులై ఉన్నారని ఎలీషా తన సేవకునితో చెప్పాడు. ఈరోజు అదే మాట దేవుడు నీతో చెప్తున్నాడు.
నీ పక్షమున ఉన్నవారు అధికులై ఉన్నారు. భీతి చెందకు, భయాందోళనకు గురికాకు. ప్రభు నీకు క్షేమం దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మీ యందు భయభక్తులు కలిగిన మేము మీ దూతను తోడుగా కలిగి ఉన్నాం. మా ప్రియ తండ్రి, మీ దూతలు మాకు మార్గములను సరళం చేస్తారు. మీ దూతలు మాకు రక్షణ దయచేస్తారు. మీ దూతలు మాకు పరిచర్య చేస్తారు. మీ దూతలు మమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతారు. అవును నాయన, సైన్యములకు అధిపతియగు ప్రభువు నీవు ఆ సైన్యములో ఒక దూతను మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు. మా తండ్రి, మా ఎడల మీరు కలిగి ఉన్న ఈ గొప్ప సంకల్పాన్ని బట్టి, మీ మహిమను బట్టి వందనాలు. మీరు మమ్మల్ని ఎన్నడూ చేయి విడవరు. మీరు మమ్మల్ని కాపాడుతారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమే మా ప్రియులకు ఒక నిరీక్షణ కలిగించండి. ఘనత, మహిమ, ప్రభావాలు నీకు చెల్లించుకుంటున్నాం. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.